వదినా, మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకేమైనా తెలుసా? వదినా, మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకేమైనా తెలుసా? తెలీదు ఐషు. మీరు అడిగితే తాతయ్య చెప్తారు. ఒకసారి అడిగి చూడండి వదినా, నాకేదో టెన్షన్గా ఉంది. మీరు అడిగితే తాతయ్య చెప్తారు. ఒక్కసారి అడిగి చూడండి. నాకెందుకో టెన్షన్గా ఉంది. సరే ఐషు. పెద్దయ్యా, అమ్మగారు చెప్పినట్టు నిజంగానే మాకంతా అయోమయంగా ఉంది. నాను కష్టపడి చాలా జాగ్రత్తగా చూసుకుని వైద్యం చేయించిన మనిషి ఏమైపోయాడో తెలియట్లేదు. ఏమీ కాలేదు, భద్రంగా నా దగ్గరే ఉన్నాడు. ఒకవైపు ఆ ఆలోచనలే నన్ను ఒక పట్టాన ఉండనివ్వట్లేదు. మరోవైపేమో మనందరం ఎటెళ్తున్నామో తెలియక ఇదొక ఆలోచన అయిపోయింది పెద్దయ్యా. శ్రీలక్ష్మి, కంగారు పడాల్సిన విషయం ఏమీ కాదు. ఇంట్లో ఒకవైపు నువ్వు అతని గురించి ఆలోచిస్తూ కనీసం తిండి కూడా తినట్లేదు, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు, నువ్వుగా లేవు. మరోవైపు సింధుజాక్షి తన భర్త గోపి లేనందుకో లేదంటే తన ఆరోగ్యం గురించో బెంగపెట్టుకొని తను కూడా ఎవరితోనూ కలవట్లేదు, మాట్లాడడం లేదు. మీరిద్దరూ మామూలుగా ఉన్నప్పుడు కళకళలాడే ఇల్లు మీరిద్దరూ ఇలా అయిపోయేసరికి విలవిల్లాడుతున్నట్టు కనిపించింది. అందుకే మీ ఇద్దరితో పాటు అందర్నీ ఆనందింపజేయడానికి ఒక చోటికి తీసుకెళ్తున్నాను. ఎక్కడికి తాతయ్య? రిసార్ట్కా? రావులు, కుడివైపుకు పోని, కుడివైపుకి. ఇదేంటి ఎటు వెళ్తున్నాడు? ఇది ఫామ్ హౌస్కి వెళ్ళే రూట్ కదా. అయితే నాన్నగారు ఫామ్ హౌస్కే తీసుకెళ్తున్నారు. ఫామ్ హౌస్లో ఏముంటుంది నాన్న? నాన్నా, కొంపదీసి ఫామ్ హౌస్కి వెళ్తున్నామా? అవును.